श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. సింహరాశి జనవరి నెలలో సింహరాశి పరిస్థితి ఎట్లా ఉంది అంటే శుక్రుడు ఒకడే బాగున్నాడు, మిగతా గ్రహాలు బాగాలేవు. మరి ఈ సింహరాశి వాళ్ళకి చాలా కష్టదాయకం. అష్టమ శని చాలా ఇబ్బంది పెట్టేవాడు అవుతాడు. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి కూడా చెప్పాలి అంటే రవి కుజులు తప్పితే ఏ గ్రహాలు, గురువు మాత్రం ఏకాదశంలో ఉన్నాడు, గురువు బాగున్నాడు. ఈ గురువు బాగుంటల్లా మంచి జ్ఞానం ఉంటుంది. రవి వల్ల ఉద్యోగాలు, విదేశీయానాలు, చదువుకునే పిల్లలు చదువు, మరి ఉద్యోగరీత్యా ప్రమోషన్లు, మంచి ఉద్యోగం రావటం, మరి ఆర్థిక పరిస్థితులు బాగుండటం. కుజుడు వల్ల ఇల్లు కానీ, భూమి కానీ, తర్వాత వ్యవసాయం కానీ అన్ని విధాలా బాగుంటుంది. 2026 సంవత్సరం మార్చి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే అష్టమ శని. అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ఈ సింహరాశి వాళ్ళు మార్చి నెలలో కాదు, సంవత్సరం మొత్తం కూడా దాదాపు ఇక్కడి నుంచి మార్చి 30 నుంచి 2 సంవత్సరాల 6 మాసాలు లెక్కేస్తే అంతవరకు కూడా అష్టమ శని చాలా బాధాకరమైన జీవితం. ఈ సమస్య నుంచి తప్పించుకోవటం చాలా కష్టం అవుతుంది. దేవతారాధన చాలా అవసరం. దైవాన్ని నమ్మండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎక్కడ అనవసరమైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు. అనవసరమైన ఇంట్లోనైనా సరే కొంతమంది ఒక ముద్ద తక్కువ తిన్నా పర్వాలేదు కానీ ఎక్కువగా ఉండి పారేసుకునే పరిస్థితులు తెచ్చుకోబాకండి. ఇట్లాంటివి ఏది చేసినా కూడా చాలా నష్టం. కొద్దిగా ఒక మనిషి అన్నం కంటే కూడా కొద్దిగా బారేసిన 4 రోజులు 400 బారేస్తే ఓ రోజు మనిషికి వస్తుంది. అట్లాంటి జాగ్రత్త. పిసినాది అని కాదు, పిసినావిలాగా బతికితేనే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు బతకగలుగుతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి అష్టమ శని. ఈ రాశిని గురించి మంచి చెప్పడం చాలా తప్పు. అష్టమ నవములు కష్టము దినములది. ఈ సింహరాశికి వచ్చే కష్టం మామూలు కష్టం కాదు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాల సర్పదోషం పడ్డది. అష్టమ శని, అష్టమ కుజుడు పూర్తిగా ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ఏకాదశిలో గురువు ఉన్నాడు, చదువు బాగుంది, మరి మంచి ఉద్యోగం వస్తుంది. ఏమది నిలుస్తుందో పోతుందో చెప్పలేము. ఇట్లాంటి పరిస్థితుల నుండి మీరు బయటపడాలి. వివాహం అయినా కూడా భార్యాభర్తల్లో కూడా తేడా రావచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీరు చెప్పింది బాగా అవలంబించండి. లేకపోతే ఈ సింహరాశి వాళ్ళు బయటపడటం చాలా కష్టం. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఫలితాలు ఎట్లా ఉంటాయంటే ఈ సింహరాశికి శుక్రుడు గురువులు తప్పితే ఏ గ్రహం బాగలేదు. చదువు బాగుంటుంది, వివాహం అవుతుంది. ఇక చెప్పే బాధలు ఇంత అంత కాదు. ప్రతి విషయంలో కూడా ఇబ్బంది, ప్రతి రూపాయికి కూడా ఇబ్బంది. ఇంట్లో కనీసం తినటానికి తిండి కూడా ఉండదు. అంత కష్టదశ అయినటువంటి పరిస్థితి. అష్టమ శని
ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత బాధ. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా చూపించుకోండి. కానీ వివాహం అయి భార్య వచ్చి ఈ టైంలో కష్టం వస్తే, మరి భార్యాభర్తలు విడిపోతే ఇక జీవితంలో బాగుపడరు, ఇక జీవితంలో మంచి అనేది జరగదు. మళ్ళీ పెళ్లి కావడం అంటే చాలా కష్టం, భార్యతో కలవడం అంటే చాలా కష్టం. ఇట్లాంటి టైంలో కోర్టుకెక్కి గొడవలు చేసుకొని, పోలీస్ కేసులు పెట్టుకొని, పేరెంట్స్ని తన్నించి చివరికి కలవాలంటే భయం. బుద్ధి తక్కువ పని చేశాం, బుద్ధి వచ్చిందనుకున్నా కూడా ఆ రోజున మనం వాళ్ళని ఇబ్బంది పెట్టారు, రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటి భయంతో తన్నుకుంటున్న వాళ్ళని కూడా నేను చెప్పి సరిదిద్దాను. కాబట్టి ఈ టైము చాలా కష్టమైన టైము. ఈ టైంలో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు జాగ్రత్తగా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మకుండా దైవాన్ని నమ్మండి. మీ జాతక రీత్యా ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా 3 గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు తప్పితే మిగతా 5 గ్రహాలు కుజుడు, శని, రాహు, కేతువు, 4 పాపగ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి రవి వల్ల ఉద్యోగం బాగుంటుంది, బుధుడి వల్ల వ్యాపారం బాగుంటుంది, శుక్రుడి వల్ల వివాహం అవుతుంది. కానీ అధికమైన ఖర్చులు, భార్యాభర్తలకు సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సప్తమంలో రాహు ఉండటం వల్ల చెప్పుడు మాటలు విని భార్యాభర్తలు తగాదా పెట్టుకొని కోర్టుకెక్కి విడిపోయే పరిస్థితులు వస్తాయి. వీటిని జాగ్రత్త పడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమ శని చాలా కష్టాలు పెడతాడు. కానీ కుజుడు, రవి బాగున్నారు, వాళ్ళని కూడా ఉపయోగపడినవాడు. రవి ప్రధానమైన గ్రహం. ఏకాదశంలో రవి ఉన్నాడు. రవి రేఖ లేకపోతే హస్త సాముద్రికలో వాడు జీవితం వ్యర్థమన్నారు. రవి బాగున్నాడు. మరి విదేశాలకు వెళ్ళి మంచి కీర్తిని సంపాదించుకునే సమయంలో అష్టమ శని నాడు. ఈ అష్టమ శని ద్వాదశ గురువు మిమ్మల్ని అష్ట కష్టాలు పెడతాడు. కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులను వేధించబాకండి. మీ దగ్గర ఉండి తల్లిదండ్రులు సంతోషించేట్టుగా చేస్తే మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి పరిస్థితి చూద్దామంటే పూర్తిగా బాగాలేదు. కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రిక ద్వారానే సరే జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే మాత్రం సర్వస్వం కోల్పోతారు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. అష్టమ నవములకు అష్టపు దినములని చాలా కష్టపు దినాలు. ఈ రాశి వారికి వ్యాపారం బాగుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, ఇల్లు పొలము కొనుక్కోవటానికి అవకాశం ఉంది. వీటన్నిటినీ చెడగొట్టడానికి గురువు, రవి, కేతువు, శని, రాహువు 5 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 3 గ్రహాలే బాగున్నాయి. ఈ 3 గ్రహాలని బాగా ఉపయోగించుకోవాలి అంటే మరి మనిషికి కాళ్ళు కావాలి. ఒక కాలుకి దెబ్బ తగిలిందంటే చేతులు, కళ్ళు, నోరు, ముక్కు అన్ని అవయవాలు బాగుండి కాలు నడవటానికి లేకపోతే ఏ పని చేయలేదు. అట్లాంటి పరిస్థితి. కాబట్టి మిగతా గ్రహాలు బాగుండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెల ఎట్లా ఉంది అంటే ఈ రాశి వాళ్ళకి, ఈ సింహరాశికి అష్టమ శని పూర్తిగా బాగాలేదు.
ఏ గ్రహాలు కూడా ఉపయోగపడే పరిస్థితులు లేవు. ఈ 12 రాశుల్లో సింహరాశికి ఉన్నంత కష్ట దశ ఏ రాశికి లేదు. మరి దీని నుంచి మీరు బయటపడాలంటే మీకు ముఖ్యంగా దైవబలం ముఖ్యం. ఇష్టదైవాన్ని పూజించండి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి, భార్యను హింసించబాకండి, ప్రతిరోజు ఈశ్వరార్చన చేయండి, ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. అట్లా చేస్తే మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. చాలా కష్టాలు ఎక్కువ ఉంటాయి. రవి, శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. రవి వల్ల ఉద్యోగం బాగుంటుంది, శుక్రుడు వల్ల వివాహం అవుతుంది. కానీ బతకటానికి డబ్బులు కావాలి, డబ్బులు దొరకవు. మీ డబ్బులు ఎక్కడో ఇరుక్కుంటాయి, మీకు రావాల్సిన రావు, మీరు ఇవ్వాల్సిన తప్పవు. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ చూపించుకొని, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి, ఇష్టదైవాన్ని పూజించండి. ఇట్లా ఉంటే మీరు బాగుంటారు. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల సింహరాశి 5వ రాశి. సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమ శని ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి మీరు ఏం చేయకుండా తిని కూర్చోవటం మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం మంచిది. కూర్చోమంటే ఊరికినే కూర్చోమని కాదు, 24 గంటలు మెలుగుతో ఉన్నంతసేపు నీ ఇష్టదైవాన్ని, ఆ దైవాన్ని మనస్సులో తలుస్తూ ఉండండి. మరి మహామంత్రాలు ఉన్నాయి. మరి హరే రామ నామం ఒకటి, రామ అష్టాక్షరి ఉంది, మరి నవాక్షరి కృష్ణ మంత్రం, ఇట్లాంటి మంత్రాలు ఎప్పుడు జపం చేస్తూ ఉండండి. ఈ రాశి వాళ్ళు బయటపడతారు. ఈ సింహరాశి వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.